హైదరాబాదులో ప్రగతి కాముకమైన ప్రగతి వ్యతిరేకమైన హైదరాబాద్ ప్రజల రక్షణ, హైదరాబాద్ ప్రజలకు ఒక భయానక వాతావరణం మధ్య జరిగేటువంటి ఎన్నికల్లో ప్రతి సందర్భంలో హైదరాబాద్ ప్రజానికానికి అండగా ఉండే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఇక్కడ జిహెచ్ఎంసీలో 48 మంది కార్పొరేటర్ గెలుచుకున్న పార్టీ. ఇలా హైదరాబాద్లో దాదాపు 5 పార్లమెంట్ సభ్యులు ఉంటే 4 పార్లమెంట్ సభ్యులు ఇవాళ విశ్వేశ్వరరెడ్డి గారు కావచ్చు, మల్కాయి నుంచి నేను కావచ్చు, రఘునందన్ కావచ్చు, మెదక్ నుంచి కిషన్ రెడ్డి గారు కావచ్చు, జిహెచ్ఎంసీ పరిధిలో వచ్చేటువంటి 5 పార్లమెంట్ సభ్యులలో 4 పార్లమెంట్ సభ్యులు గెలుచుకున్న పార్టీ మా పార్టీ. వచ్చే కాలంలో తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో జెండా ఎగిరేస్తే అందులో 70-80% సీట్లు కొలుచుకోగలిగే సత్తా ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. మమ్మల్ని పోటీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ తన వైఖరి ఏంది, తన యొక్క ప్రయాణం ఎటువైపు, ఎవరికి పోటీ చేస్తున్నా వాళ్ళకి దమ్ము తెలవాల్సిన పక్కన ఉంది. భాజపా భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ ప్రజానికాన్ని నాయకత్వం వహించే పార్టీ కాబట్టి మేము ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం. ఇలా కార్పొరేటర్లందరికీ కూడా అంతరాత్మ ప్రబోధం మేరకు ఓట్లు వేయాలని చెప్పి కోరుతాను. అంటే ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణ పరోక్షంగా మీకు బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుంది అని చెప్పేసి ఎన్నికలు. అసలు బీఆర్ఎస్కు మాకేం సంబంధం అండి? ఇలా బీఆర్ఎస్ పార్టీ బొంద పెట్టాల్సిందే మేం కదా. కాంగ్రెస్ పార్టీని కానీ బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టాల్సిన పార్టీ మా పార్టీ. మా పార్టీకి ఎవరితో సంబంధం ఉండదు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఒకటే అని ఒక మెసేజ్ మీరు ప్రజలకు పంపించడానికి పోటీలు నిల్చున్నారు. అంటే పోటీ అసలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తన నైజం 48 సంవత్సరాల తన పాలనలో, 75 సంవత్సరాల తన చరిత్రలో ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళ అపీజ్మెంట్ పాలసీ తప్ప వాళ్ళ యొక్క నికృష్టమైన పద్ధతే ఈ దేశానికి ఇన్ని రకాల సమస్యలు తెచ్చిపెట్టిన విషయం తెలిసేనే కదా. ఇవాళకి కూడా వాళ్ళ మీద డిపెండ్ అవుతారు అనేది నేను చెప్పాల్సి ఎక్కలేదు. పార్లమెంట్లో వాళ్ళు కలిసి చేస్తున్న పద్ధతే దాని సజీవ సాక్ష్యం. ఇవాళ తెలంగాణలో వక్ఫ్ చట్టం ప్రకారంగా లక్షల మంది ప్రజానికం బాధపడుతూ ఉంటే ఆ ప్రజల సమస్యను పరిష్కరించడానికి భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తే వక్ఫ్ చట్టానికి కూడా మద్దతు ఇచ్చినటువంటి పార్టీ, అంటే దానికి వ్యతిరేకంగా మాట్లాడే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇంతకంటే ఎక్కువ ఏం కావాలండి? బట్ ఇప్పుడు ఎన్నికలు పక్కన పెడితే నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఉన్నాయి. జిహెచ్ఎంసీలో ఖచ్చితంగా బీజేపీ పీఠాన్ని అధిరోహిస్తుందని మీకు కాన్ఫిడెన్స్ ఉందా? 100% రేపు ఈ గడ్డ మీద జిహెచ్ఎంసీ గడ్డ మీద ఎగిరే జెండా బీజేపీ జెండా మాత్రమే. మీకు ముందు తెలుస్తుంది. క్రాస్ ఓటింగ్ ఏమైనా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా? అంతరాత్మ ప్రబోధం ప్రకారం ఓటే అంటున్నాం. మీకు ప్రగతి కావన్నా, ప్రగతి విరోధం కావన్నా, మీకు రక్షణ కావన్నా, మీకు భక్షణ కావన్నా, మీకు శాంతి భద్రత కావన్నా, శాంతికి విఘాతం కావన్నా మీరు నిర్ణయించుకోండి. అంటే దేశ ఐక్యత అని చెప్తున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఎప్పుడైనా మీ నేతలు ఎవరైనా అప్రోచ్ అయ్యారా? మేము అప్రోచ్ కావాల్సి ఎక్కర్లేదు. మేము అప్పీల్ చేస్తాం. మాక్ పోలింగ్లో దాదాపుగా ఎంతమంది అందరూ పాల్గొన్నారు. 2 ఇక్కడ లేరు, అందరూ పాల్గొన్నాం. 3 ఎంపీలం పాల్గొన్నాం. ఇవాళ ఉన్న కాడికి పర్ఫెక్ట్గా ఓటేసాం.